మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. సుప్రీం హీరో స్థాయికి ఎదిగాడు. సేమ్ మెగాస్టార్ పోలికలతో ఉండే తేజ్ అటు డ్యాన్సుల్లోనూ ఎక్స్ప్రెషన్స్ పలికించడంలోనూ చిరంజీవిలాగే ఉంటాడని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అటు సినిమాలతో పాటు ఇటు సేవా కార్యక్రమాల్లోనూ మరో మేనమామ పవన్ కళ్యాణ్ బాటలోనే సాగుతూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. 2 రోజుల క్రితం విజయవాడకు వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నాడు. ఆ తర్వాత అమ్మ వృద్ధాశ్రమానికి 5 లక్షల రూపాయల సాయం చేశాడు. అక్కడున్న సీనియర్ సిటిజన్స్తో సమావేశమై వారి బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. ఇక మంత్రి నారా లోకేష్ను కూడా కలిసి వరద బాధితులకు ప్రకటించిన 10 లక్షల రూపాయలను చెక్కు రూపంలో అందించాడు. అయితే తేజ్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడు. గతంలోనూ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 2019లో తేజ్ పుట్టినరోజున అమ్మ అనాథ శరణాలయానికి కొత్త భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చాడు. తన మాటను నిజం చేస్తూ 2021 నాటికి నిర్మాణం పూర్తి చేశాడు. అంతేకాదు, దాదాపు 3 ఏళ్ల పాటు అనాథాశ్రమాన్ని దత్తత తీసుకున్నాడు. అన్ని సంబంధిత ఖర్చులను కవర్ చేశాడు. అప్పుడప్పుడు వారి దగ్గరికెళ్లి పరామర్శించి గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ గురించి ఓ వార్త వెలుగులోకి వస్తోంది. ఈ మెగా హీరో త్వరలోనే పాలిటిక్స్లోకి వస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రోహిత్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతేకాదు, ఇటీవల తనతో పాటు తన మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మీద ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలకు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నాడు. వారికి స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఇస్తున్నాడు. దీంతో అందరూ త్వరలోనే ఈ మెగా హీరో పాలిటిక్స్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనే చర్చ మొదలుపెట్టారు. ఇక మేనమామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎలాగూ ఉంది. ఆయన నడిచే బాట భావాలు కూడా ఈ మెగా హీరోకి చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఇదిలా ఉంటే విరూపాక్ష చిత్రంతో సాయి ధరమ్ తేజ్కు ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయింది. భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ మూవీ తేజ్కు బాగా కలిసొచ్చింది. అయితే గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంతో కెరీర్ వేగాన్ని కాస్త తగ్గించిన ఈ మెగా హీరో ప్రస్తుతం రోహిత్ రెడ్డి దర్శకత్వంలో SDT-18 చిత్రంలో నటిస్తున్నాడు. దీన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తుందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ హీరోయిన్ బర్త్డే సందర్భంగా ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్లలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.